ఈ పువ్వు వాడు తయారు చేస్తే నేనేమో ఒక 2 రూపాయలు పెట్టుకొని నేను దేవుడికి అదిగోనండి పూలు ఇచ్చానండి. వాడిదే, వాడు ఉత్పత్తి చేసుకునేదే వాడికి ఇస్తున్నాం అంటే ఆలోచన చేయండి. హిందువుల యొక్క మనోభావం ఎంత ఏ స్థాయిలో ఉందో చూడండి. పరమాత్మ ఇది ఏది నాది కాదు అనే యోగ బుద్ధి హిందువుల యొక్క ఆచారాల్లో ప్రతి అడుగు బయటపడుతుంది. ఇది నాది అంటే భోగ బుద్ధి, ఇది నీది అంటే యోగ బుద్ధి. నాది అంటే బంధం, నీది అంటే మోక్షం. ఒక కాన్సెప్ట్ని మన పూర్వీకులు ఎందుకు ఇది పెట్టారనంటే ఇలా చేసే విధానంలో మనకు ఒక అవగాహన పెరుగుతుంది. ఇదేది నాది కాదు అనే మమకారానికి దూరమైపోతాం. ఈ లేనిపోని పోగు చేసుకునే అంశాలన్నిటికీ దూరమైపోతాం మనం. అహం పోతుంది మనలో అహము, అహంకారము, మమకారం ఎప్పుడైతే సబ్లిమిట్ అయిపోతుందో, పూర్తిగా సద్దుమణుగుతుందో, పూర్తిగా అవి అణిగిపోతున్నాయో, అక్కడ పుడుతుంది నిజమైన జ్ఞానం, నిజమైన అవగాహన లోపల పుడుతుంది. ఆ అవగాహన ఒక మనిషిని ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోతుందంటే ఆ పుట్టిన జ్ఞానమే ఆ మనిషిని మనీషిగా మారుస్తుంది, మాధవుడిగా చేస్తుంది. అదే దైవత్వానికి పునాదిగా అవుతుంది. ఆ అవగాహన లేదనుకోండి, ఆ అవగాహన లేకుండా మీరు ఎన్ని చెయ్యండి, లక్ష బిల్వార్చన చెయ్యండి, లేకపోతే 1,000,000 తులసి పూజ చెయ్యండి, లేకపోతే ఒక 10 కోట్లు కుంకుమార్చన చేయండి, అదంతా అహంకార మమకారాలతో నాది నేను అనుకుని నేను ఖర్చు పెట్టానని అందరికీ చూపించుకోవడమో, లేకపోతే అందరి దగ్గర మనం చూపడమో, ఇవన్నీ బయటికి పటాటోపం అవుతుంది. ఓకే, అదైనా చేసి తగలడాలి ముందు, అది కూడా మానేస్తే కష్టం. అది ఏదో ఒకటి ముందు అటువంటివన్నీ చేసి ఒకరోజు వాడికే విరక్తి వస్తుంది. ఏమిటి చేస్తున్నాను? ఆ విరక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిపూర్ణానంద లాంటి వ్యక్తి తారసపడతాడు. ఏదో ఒకరోజు చేయగా ఏదో ఒకరోజు మా యొక్క అవసరం ఏర్పడుతుంది. ఒరే, ఇది కాదురా చేత, ఈ చేత కాదు నీకు కావాల్సింది, ఇది రోత, చేత కాదు ఇది. నాది నేను అనుకునే రోతలు ఇవి కాదు. ఇక్కడి నుంచి నీలో ఒక అవగాహన రావాలి, ఒక ఎదుగుదల రావాలి. నేను భగవంతుడికి ఏది చేస్తున్నా గుర్తుపెట్టుకోండి, నేను చేసే క్రియ ఉందే అది ఈ పంచభూతాల వల్ల జరుగుతున్నాయి. ద్రవ్యాలు ఉన్నాయే బయట, అవి పంచభూతాల నుంచి వచ్చింది, ప్రకృతి నుంచి. దేవుడు ఈ ప్రకృతే, పదార్థాలు ప్రకృతే, క్రియా ప్రకృతి, చేసే నేను ప్రకృతి. కాబట్టి ఇంకా మొత్తము ఒక్కటై ఉన్నప్పుడు సర్వము తానైన వాడెవ్వడు ఆత్మభౌ తానునే శరణు వేడేదన్నాడు. శివలింగము దేవుడే, నేను పోసే పాలు దైవమే, చేసే క్రియ దైవం వల్లనే జరుగుతుంది, ఇది దైవమే. ఇంకా దైవాన్ని ఎక్కడికి వెళ్ళి వెతుకుతారండి? అందుకే కోవెలలో, గంగానది రేవులలో, రామకోటి రేఖలలో మాత్రమే లేడు, ఎవ్వాని మది శుద్ధి కలదో అచ్చటనే కలడు ఆ పరమాత్మ. అద్భుతమైన వాక్యం అండి, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. అందుకే వేమన కూడా అన్నాడు ఒక మాట, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అన్నాడు. అప్పుడు ఒకడు అడిగాడు ఆ ప్రవచనం వింటుంటే, ఏమండి చిత్తశుద్ధి లేకుండా శివపూజ వద్దు కానీ విష్ణు పూజ చేయొచ్చా అని అడిగాడు. చిత్తశుద్ధి లేని శివపూజలు ఎలరా అంటే, శివుడని అంటే నారాయణుడు శివుడని కాదు, పరమాత్మ పూజ ఎందుకు చేస్తున్నాను? అరే నువ్వు పూజ ఎందుకు చేస్తున్నావు? పూజ నుంచి ఒక మెట్టు ఎదగడానికి చేయాలి. జీవితంలో ఒక సాధకుడు కూడా ఒక సాధనను అవలంబించాడు అని అంటే గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోగలగాలి. అంతేగా నేను పట్టుకుని మెట్టు ఇక్కడ ఇదే సర్దుకుంటానండి, చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉందని అంటే ఏంటి ప్రయోజనం ఏంటి? కాబట్టి మనలో ఒక అవగాహన, ఒక ఎదుగుదల, ఒక పరిణతి రావాలి. ఆ పరిణతి కోసమే ఇక్కడ మన వాళ్ళు ప్రక్రియ పెట్టారు ఇది. కాబట్టి మీరు పూజ చేస్తున్నా, ఒక అభిషేకం చేస్తున్నా, ఒక యజ్ఞం చేస్తున్నా, బాగా చూడండి, ఒక జపం చేస్తున్నా, ఆ జపం చేస్తారు చూసారా, జపం అనే శబ్దానికి మన వాళ్ళు పెట్టినటువంటి గొప్ప డెఫినేషన్ ఏంటంటే జప, 2 కదా అర్థాలు. జపహ, జకారము పకారము. జ అంటే ఏంటి?
జకారో జన్మ విచ్ఛేదకః పకారో పాపనాశకః జన్మ పాప వినాశకత్వాత్ సజప ఇతి స్మృతః. జకారము అని అంటే జన్మాన్ని దూరం చేసేది, ఇక జన్మ లేకుండా చేసేది. పకారము అని అంటే జన్మకు కారణమైన పాపపుణ్యాలు ఉన్నాయే ఫలాలు, వాటిని అంతమొందించేది. కాబట్టి ఎప్పుడైతే నాకు పాపపుణ్యాలనేటువంటి ఫలాలు పూర్తిగా బ్యాలెన్స్ అయిపోయిందో, నిల్ బ్యాలెన్స్ వచ్చిందో, దట్స్ ఇట్. అంటే పాపపుణ్యాలు జపం చేస్తే నిల్ అయిపోతాయా అండి? పాపపుణ్యాలు నిల్ అవ్వవు. జపం చేస్తే పుణ్యం వస్తుంది, పాపం రాదు. జపం చేస్తే మనం ఇంత జపం చేస్తే పుణ్యం వస్తుంది, అందులో అనుమానం ఏంలే. పారాయణం చేస్తే పుణ్యం వస్తుంది, స్తోత్రం చేస్తే పుణ్యం వస్తుంది, పూజ చేస్తే పుణ్యం వస్తుంది, అభిషేకం చేస్తే పుణ్యం వస్తుంది, యజ్ఞం చేస్తే పుణ్యం వస్తుంది. ఇవన్నీ పుణ్యప్రదమైన కర్మలు, అందులో ఏం అనుమానంలే. శాస్త్రం చెప్పింది అది సత్యం. కానీ ఇక్కడే మనం ఆలోచనలో పడాలి, ఇక్కడే మనకు ఒక అవగాహన కలగాలి. నాకు పుణ్యము కావాలా, పరమాత్ముడు కావాలా? అది అంటే నేను పుణ్యాన్ని కోరుకుంటున్నానంటే నేను భగవంతుడు కాదు, ఏదో నాకేదో కొన్ని ఉన్నాయి, వాటిని నెరవేర్చుకోవడం కోసం అక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నిలబడి మొరబెట్టుకొని మొత్తుకొని చేసుకొని వాడి దగ్గర నుంచి ఆ పుణ్యం పడిపోతే దాన్ని ఏరుకొని బయటకు వస్తున్నాను. కానీ నేను ఇవన్నీ చేసేటప్పుడు నాకు ఉత్పత్తి అయ్యే పుణ్యాన్ని నేను దేనికి వాడుకోవాలి తెలుసండి? లోకంలో నేను కోరుకునే కోరికలు కాకుండా నాకు నువ్వే కావాలని పరమాత్ముడిని కోరుకునే దానికి వాడుకోగలగాలి. నా పూజ పరమాత్ముడికి కావాలి, నా అభిషేకం పరమాత్ముడు కావాలి, నా యజ్ఞం పరమాత్ముడు కావాలి, నా జపం పరమాత్ముడు కావాలి. బాగా చూడండి, ఈ 4 స్థాయిల్లో జపము, యజ్ఞము, అభిషేకము, పూజ, ఈ 4 కూడా ఒక సాధకుడిగా నేను నిర్వర్తించినప్పుడు నాకేదో ఈ లోకంలో జరగాలని కాదు, నాకు నువ్వే కావాలి అంతే. నువ్వు నాకు కావాలి అని అంటే నిన్ను పొందగలిగే అర్హత నాకు ఉండాలి. ఆ అర్హతను చేకూర్చు, ఇదిగో దీనివల్ల ఆ ఎలిజిబిలిటీ నాకు ఇవ్వు, నిన్ను గుర్తించే ఎలిజిబిలిటీ నాకు ఇవ్వు, నిన్ను పొందే అర్హత నాకు ఇవ్వు, నిన్ను నేను చేరుకునేటువంటి ఆ అవకాశాన్ని నాకు కల్పించు. నాకు నువ్వే కావాలి. అందుకనే నీవే తప్ప ఇతఃపరం వెరుగను. పోతన భాగవతంలో ఉంది కదా, నీవే తప్ప ఇతఃపరం వెరుగను. నాకు నువ్వే కనపడుతున్నావు, నాకు నువ్వే కావాలి. బాగా చూడండి, నాకు లక్ష్యం పరమాత్ముడైతే ఫలితాలు నాకు జస్ట్ ఒక బఠానీలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక సాధకుడు ఇది ఒక పెద్ద జంక్షన్. ఇది వీడు చేసే కర్మలన్నిటితోటి పుణ్యం వస్తుంది. ఇవన్నీ పుణ్యప్రదాలైన కర్మలు, ఇవి పాపాలు కావుగా. ఇవన్నీ ఒకరిని తిట్టడము, ఒకరిని హింసించడము, ఒకరిని కొట్టడము, ఒకరిని విమర్శించడము, ఇవేం కాదుగా మనం చేసేది. భగవంతుడిని ఆరాధన చేస్తున్నాం, జపం చేస్తున్నాం, అభిషేకం చేస్తున్నాం, యజ్ఞం చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ శుభప్రదమైన కర్మలు. ఇవి శుభ ఫలాలను ఇస్తాయి. కానీ ఒక సాధకుడుగా నేను పరిణితి పొందినప్పుడు, ఒక సాధకుడిగా ఎదిగితే నేను ఈ పుణ్యాన్ని దేనికి వాడుకుంటానంటే, పుణ్యం కావాలి నాకు, సాధకుడికి కూడా పుణ్యం కావాలి, లౌకికుడికి పుణ్యం కావాలి, సాధకుడికి పుణ్యం కావాలి. లౌకికుడు ఏం కోరుకుంటాడు అని అంటే లోకంలో ఉండే వాటిని కోరుకుని అవి నెరవేర్చుకునేదానికి భగవంతుణ్ణి ఆశ్రయించి ఒక పూజ జపము చేస్తారు. దానివల్ల పుణ్యఫలం వస్తుంది. ఆ పుణ్యాన్ని వాడి లోకభవమైనటువంటి కోరికలను తీర్చుదానికి వాడుకుంటాడు. కానీ ఒక భక్తుడు ఏం కోరుకుంటాడు తెలుసండి? ఆ పుణ్యాన్ని దేనికి కోరుకుంటాడంటే పరమాత్ముని పొందడానికే ఖర్చు పెడతాడు దాన్ని, అంతే. అక్కడే ఒక సాధకుడికి ఒక లౌకికుడికి తేడా మనకు కనపడుతుంది. ఆ గీత గీయగలగాలి. ఇది ఒక కాన్సెప్ట్. ఇది మనకి ఇంతవరకు ఆ క్లారిటీ వచ్చుంటే చాలా బాగుండేది. నేను దేవుడి దగ్గరికి ఎందుకు వెళుతున్నాను? 2 ప్రశ్నలు వేసుకోండి. డూ యూ వాంట్ గాడ్ ఆర్ డూ యూ సీక్ ద బిలాంగింగ్స్ ఆఫ్ గాడ్? నీకు భగవంతుడు కావాలని భగవంతుడి దగ్గరికి వెళ్తున్నావా, లేదు భగవంతుడి నుండి ఏదైనా పొందాలని భగవంతుడి దగ్గరికి వెళ్తున్నావా? ఈ ఒక్క థాట్ కనుక మనలో క్లారిటీ వస్తే నువ్వు సాధకుడు అయిపోతున్నావు. ఈ స్ప్లిట్ కలగాలి. నేను వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తున్నాను,
ఎందుకు వెళుతున్నాను? ఏదో ఒక మొక్కుబడి, ఒక కోరిక అతను తీరుస్తాడని నమ్మకంతో వెళుతున్నాను. ఇది మంచిదే, నేను తప్పు పట్టట్లే. కానీ ఇది లౌకికవాదం, ఇది లౌకికుడి యొక్క భావజాలం. కానీ ఒక భక్తుడు, ఒక సాధకుడు అన్నప్పుడు వాడేం కోరుకుంటాడంటే, పరమాత్మ ఇంత లోకాన్ని నడిపించేవాడివి, ఆఫ్టర్ ఆల్ నాకేం కావాలో నువ్వు చూసుకోలేవా? నేను అడుక్కోవాలా? ఇన్ని లోకాల్ని నడిపిస్తున్నావు, హాయిగా పడుకుని శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం అంటే వాడిని నేను అడిగితేనే తీరుస్తాడు అనే భ్రమ నాలో తొలగి, సర్వము తానై ఉన్నాడు, నేనేం అడుక్కో అక్కర్లే, వాడికి అన్నీ తెలిసిన వాడనేటువంటి నిర్ణయాత్మకమైన బుద్ధి నాలో కలిగితే భగవంతుణ్ణి సర్వాంతర్యామిగా, సర్వేశ్వరుడిగా, సర్వవ్యాపకుడిగా నేను అంగీకరించిన వాడిని అవుతాను. లేకపోతే నేను దేవుణ్ణి అడగాలండి, నేను సంకల్పం చేసి అడిగితే తీరుస్తాడండి అన్నామనుకోండి, భగవంతుడు సర్వవ్యాపకుడు కాదు, సర్వాంతర్యామి కాదు. ఇప్పుడు మీరు వచ్చి నాకు చెప్పుకుంటే కానీ నాకేం తెలియదు. ఇప్పుడు ఎవడో లేచాడనుకోండి, ఎందుకు లేచాడో నాకేం తెలుస్తుంది? ఏవండి ఎందుకు లేచారని అడిగాను అనుకోండి, ఆయన అటు ఇటు చూస్తున్నాను, పక్క వాళ్ళు చెప్తారు నీకేదో ప్రాబ్లం ఉందండి లేచారని. నేను అక్కడ లేను, అతనిలో లేను కాబట్టి అతని సమస్య ఏమిటో నాకు తెలియదు. అలాగనే భగవంతుడు కూడా నాకంటే వేరుగా ఎక్కడో ఉన్నాడనుకోండి, నా సమస్యలు వాడికి చెప్పుకోవాలి. పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు అన్నప్పుడు నేను వాడి దగ్గర నా కష్టాలు చెప్పుకో అక్కర్లే. బికాజ్ వాడు నాకంటే వేరుగా లేడు. అందుకని అన్నమయ్య అన్నాడు, అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణు జొచ్చితి, మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక, పాప పుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక. పరమాత్ముడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వేశ్వరుడు అనేటువంటి సిద్ధాంతాన్ని మనం ఎందుకు గుర్తించలేమనంటే మనలో అహంకారము మమకారము అడ్డొస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, అహంకారము మమకారము పొడచూపినప్పుడు ఇక నాకేం లోపల సత్యం ఏమిటో నాకు కనపడదు. అర్థమైందండి? సత్యం ఏమిటో కనపడదు. ఇంకా సత్యం ఎప్పుడైతే కనపడలేదో నేను అసత్యంలో బ్రతకడమే నాకు ఒక విధానంగా మార్చుకుంటా. అందుకనే మనిషి వాస్తవికతకు మేలుకొంటే అవాస్తవం అనేది తనంత తానుగా దూరం అవుతుంది. కాబట్టి నేను ఒక సాధకుడినా లేకపోతే ఒక లౌకికుడినా? ఒక్కటి ఆలోచన చేయండి. నేను లౌకికుడినా, నేను సాధకుడినా? ఒకే నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారండి, పోటీ చేశారు, ముగ్గురు. త్రిముఖ పోటీయో చతుర్ముఖ పోటీయో వస్తుంది. ఈ నలుగురికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. నలుగురు మొక్కుకున్నారు, వాళ్ళ ఇంట్లో పెళ్ళాలు కూడా అన్ని పూజలు చేయించారు. గెలిస్తే మేము కొండకొస్తాం, మా ఆయన గుండు కొట్టిస్తాను ఈవిడ. నలుగురు మొక్కుకున్నారు. నలుగురు గెలుస్తారా అండి? గెలవరు, ఒక్కడే గెలుస్తాడు. ఆ ఒక్కడు ఎవడనేది వీళ్ళకి తెలియదు కాబట్టే వీళ్ళు నేను గెలుస్తాను, నన్ను గెలిపించు నిన్ను నమ్ముతానంటాడు. అరే నలుగురు నమ్మారు, మరి ఎవరిని చేస్తాడు భగవంతుడు? అంటే ఇప్పుడు ఒకడు గెలిస్తే వాడిని భగవంతుడు గెలిపించినట్ట, ముగ్గురు ఓడిపోతే వాళ్ళ ముగ్గురిని భగవంతుడు ఓడించినట్ట? ఏమిటిది మరి? ఎక్కడ ఆలోచిస్తున్నాం మనం? వేలం వెర్రిగా పరుగులు తీస్తున్నాం కానీ నిలబడి వాస్తవికతను అర్థం చేసుకోవట్లే. భగవంతుడు అయితే ఇంక నేను పూజ చేయొద్దా అండి? దేవుడికి చెయ్యాలి. ఎలాగంటే పరమాత్మ నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను, ఏది యుక్తమో ఏది అయుక్తమో నీ చేతుల్లో ఉంది, నువ్వు దాన్ని నిర్ణయించు. దట్స్ ఇట్. అందుకే రమణ మహర్షి ఉపదేశ సారంలో అంటారు, కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం
కర్మ తజ్జడం కృతిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. క్లీన్గా ఇచ్చాడండి. భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే మాట అంటాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ అండి. కాబట్టి నేను ఒక జపం చేసినా, ఒక పారాయణం చేసినా, ఒక స్తోత్రం చేసినా, ఏది చేసినా ఇవంతా కూడా అక్షర సముదాయము లోపల నా యొక్క ధ్వనితో సమ్మిళితమై బయటికి వ్యక్తమయ్యేటువంటి విధానాన్ని మనం భాష అంటాం, శబ్దం అంటాం, అక్షరం అంటాం, మాధ్యమం అంటాం. కాబట్టి ఆ అక్షరాలనే నేను భగవంతుణ్ణి ఆరాధన చేస్తున్నాను. అక్షరాలతో కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. ఏమిటండి ఇది? ఇవన్నీ దేవుడు కాదండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది బాధ్యతలు. వాడి బాధ్యతల్నే ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నాం. జిఎం గారు అన్నామనంటే ఏంటి అర్థం అక్కడ? బాధ్యత. భర్త, ఈయన నా భర్త అంటే ఏమిటి అర్థం అక్కడ? ఆయన పేరు అది. వ్యవస్థను నడపడానికి ఒక బాధ్యత. నా భార్య అంటే అర్థం ఏంటి? పేరా? బాధ్యత. కొడుకు అంటే ఏంటి అర్థం? బాధ్యత. పుత్రుడు అంటే బాధ్యత, పుత్రిక అంటే బాధ్యత, కోడలు అంటే బాధ్యత. మన వాళ్ళు ఎంత అద్భుతంగా ఈ పేర్లు పెట్టారు చూడండి. అంటే బాధ్యతను గుర్తు చేసేదానికి ఆ పేర్లు పెట్టారు. ఆ పేర్లు పెట్టుకొని బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ఇంకెందుకండి ఆ పేర్లు? నేను వాళ్ళ కొడుకునండి, కానీ వాళ్ళకి ఎప్పుడు అన్నం పెట్టలేదండి, వాళ్ళ మొహం చూడలేదండి, వాళ్ళు చావు వాళ్ళు చస్తున్నారండి, ఇంకెందుకు ఆ పేరు? నీ పేరు గొప్పగా అది. నేనండి అమ్మాయినండి, ఎవరికి? వాళ్ళకి. వాళ్ళని చూసి ఎంతకాలం అయిందంటే 20 ఏళ్ళు అయిపోయిందండి. మరి వాళ్ళు ఏంటి ఎలా ఉన్నారో ఏమిటో పాపం, వాళ్ళ బతుకు వాళ్ళది, మా బతుకు మాది. ఇంకా అమ్మాయిని ఎందుకు అనుకోవడం? కాబట్టి ఒక కూతురు అంటే బాధ్యత, ఒక కొడుకు అంటే బాధ్యత, భర్త అంటే బాధ్యత, తల్లిదండ్రులు అంటే బాధ్యతలు, గురువు అంటే బాధ్యత, శిష్యుడు అంటే బాధ్యత. అదే మా గురుగారండి ఆయన ఆ ఫోటో తీసుకెళ్ళి ఇంట్లో చచ్చిపోయిన కుక్కపిల్ల ఫోటో పక్కన పెట్టారనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? చాలామంది ఇళ్లలో గురువుల ఫోటోలు పెడతాం. నీ గురువు ఏం చేశాడయ్యా అని అంటే, ఏలేని మా గురువుగారండి. గురువు అంటే నువ్వు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి పైకి మేల్కొల్పేవాడే గురువు అంటే. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మేల్కొల్పేవాడు గురువు. కాబట్టి ఆ స్థితిని మనం పొందాలి అని అంటే, ఆ స్థితికి ఎదగాలి అని అంటే మనలో ఒక క్లారిటీ రావాలి. క్లారిటీ అని అంటే ఒక అవగాహన. అవగాహన రాహిత్యంతో మనం చేస్తూ ఉన్నాం ఇంతవరకు. మన ఋషులు, మన పూర్వీకులు అందించిన ఈ ప్రక్రియని మనం చేస్తూ ఉన్నాం, కానీ ఎందుకు చేస్తున్నామో తెలియట్లే. ఇప్పుడు మీరు ఆచరించండి. ఇప్పుడు మీరు ఒక పువ్వు తీసుకెళ్ళి పరమాత్ముడికి పెట్టండి, అక్కడ లోపల అహంకారం ఉండదు. ఎందుకనంటే ఆ పుష్పము పరమాత్ముడు, ఆ లింగము పరమాత్ముడు, పెట్టే నేను పరమాత్ముణ్ణి. ఎందుకని? ఇదంతా పరమాత్మమయమై ఉంది ఈ ప్రకృతి. ఈశావాస్యం ఇదం సర్వం. ఒక సంకల్పము, అది కూడా మనం బాగా ఆలోచన చేస్తే, సంకల్పాన్ని కూడా మీరు విచారణ చేయండి. ఎక్కడి నుంచి పుడుతుందండి? నాకేం సంబంధం లే. ఆ మనస్సులో ఎన్నో ఆలోచనలు పుడుతూ ఉన్నాయి. ఆ పుట్టే ఆలోచనలతో ఒక సంకల్పం కూడా పుట్టింది. సంకల్పానికి కూడా నా ప్రయత్నం లేదు. ఆ సంకల్పము నా బుద్ధి దగ్గరికి వెళ్ళి, ఆ బుద్ధి దాన్ని బాగా అంగీకరించిన తర్వాత దానికి ఇంప్లిమెంట్ చేయడానికి, దాన్ని నిర్వర్తించడానికి
నా శరీరాన్ని వాడుకుంటుంది. ఈ శరీరాన్ని, ఆ శరీరం పని చేస్తుంది, క్రియ నిర్వహిస్తుంది. అంటే శరీరం చేసే క్రియ నాకు సంబంధం లే. ఆ క్రియ చేయడానికి బుద్ధి ఏదైతే అనుమతిస్తుందో, ఆ బుద్ధి ఎలా అనుమతిస్తుందో కూడా నాకు తెలియట్లేదు. బుద్ధి అనుమతినిస్తుంది, సిగ్నల్స్ని ఇస్తుంది. ఆ బుద్ధి అనుమతి ఇవ్వడానికి ఆ బుద్ధికి మనస్సు నుండి అందే సంకల్పము కారణమైతే, ఆ సంకల్పం ఎలా పుడుతుందో నాకు సంబంధం లే, తెలియకుండా పుడుతుంది. అంటే సంకల్పము నాది కాదు, బుద్ధి ఇచ్చే అంగీకారము నాది కాదు, శరీరం చేసే చేష్ట కర్మ కూడా నాకు సంబంధం లే. ఈ పుష్పాన్ని నేను పుట్టించలేదు. దైవము, పుష్పము, దేహము, క్రియ, సంకల్పము, బుద్ధి యొక్క అంగీకారము, ఇవన్నీ ఇట్స్ ఎ స్కీమ్. ఇదంతా ఒక ఈశ్వరమయమై ఉంది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాం, ఈశ్వరుడు, వింటున్నారు, ఈశ్వరుడు. ఇది సమస్తము ఈశ్వరుడే. ఈ ఈశ్వరమయమై ఉన్న దాంట్లో నేను అనేది పొడిస్తే డిస్టర్బెన్స్ మొదలవుతుంది. మీరు గమనించండి, ప్రశాంతంగా ఉన్న నీటిలో మన ముఖం చూస్తే కనపడుతుందా లేదా? కదలిక లేకుండా హాయిగా ఉన్నటువంటి నిర్మలమైన నీటి మీద మన ముఖం ప్రతిబింబిస్తుందా లేదా? ఇప్పుడు ఒక చిన్న రాయి ముక్క అలా పడేయండి, బ్లుక్కుమని పడుతుంది. ఇప్పుడు మీ ముఖం చూడండి, కనపడదు. కాబట్టి మీ స్వరూపాన్ని మీరు దర్శించాలి అని అంటే మీ లోపల కూడా నేను అనే రాయి ముక్క పడకుండా ప్రశాంతంగా ఉన్న సమయంలోనే మీ స్వరూపాన్ని దర్శించగలరు. ఆ రాయి ముక్క పడితే మొత్తం చలనం, అంతా వైబ్రేషన్స్, మొత్తం చలనం. కాబట్టి ఆ స్థితిని నేను పొందాలి అని అంటే, ఆ శాంత స్థితిని పొందాలి అని అంటే మనకు మన పూర్వీకులు ఒక అద్భుతమైన ప్రక్రియ పెట్టారు. దాన్నే ధ్యానం అన్నారు. ఆ ధ్యానం దేనికి చేస్తాము? ఆకాశ తత్వానికి సంకేతంగా ధ్యానం చేస్తాం. పరమాత్ముడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వేశ్వరుడు అనేటువంటి సిద్ధాంతాన్ని మనం ఎందుకు గుర్తించలేమనంటే మనలో అహంకారము, మమకారము అడ్డొస్తుంది. పుణ్యాన్ని నేను దేనికి వాడుకోవాలి తెలుసండి? లోకంలో నేను కోరుకునే కోరికలు కాకుండా నాకు నువ్వే కావాలని పరమాత్ముని కోరుకునేదానికి వాడుకోవాలి. పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీచే ప్రవచనం ఆధ్యాత్మిక సాధన. ఈ రోజు రాత్రి 8:30 మీ భక్తి టీవీలో.